ఆకాశవాణి వరంగల్ కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో రేపటి లోకం విజ్ఞాన మార్గం జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా కుమారి పూజా మంతోజు ప్రసంగం వింటారు. మానవ పరిణామ క్రమంలో విజ్ఞాన శాస్త్రం ఒక కీలకమైన మలుపు. ఆదిమానవుడు నిప్పును కనుగొన్నప్పటి నుండి నేటి అంతరిక్ష పరిశోధనల వరకు మానవ నాగరికత సాధించిన ప్రతి విజయం వెనుక సైన్స్ ఉంది. సైన్స్ అంటే కేవలం ప్రయోగాలు, సమీకరణలు మాత్రమే కాదు. అది ప్రకృతి రహస్యాలను ఛేదించిన ఒక నిరంతర అన్వేషణ. సైన్స్ మన జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా మన ఆలోచన దృక్పథాన్ని మార్చింది. మూఢనమ్మకాల నుండి బయటపడేసి ప్రతి విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే తత్వాన్ని అలవరిచింది. నాగరికత మనుగడకు సైన్స్ చేసిన అతిపెద్ద సహాయం వైద్య రంగంలో ఉంది. ఒకప్పుడు మశూచి, ప్లేగ్యూ వంటి వ్యాధులు సోకితే వేల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయేవారు. కానీ సైన్స్ అందించిన టీకాలు, యాంటీబయోటిక్స్ మరియు ఆధునిక చికిత్స పద్ధతుల వల్ల నేడు సగటు మనిషి ఆయుర్దాయం పెరిగింది. ఎక్స్రే, ఎంఆర్ఐ మరియు రక్త పరీక్షల ద్వారా రోగాలను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుంది. డిఎన్ఏ పరిశోధనల ద్వారా వంశపారంపర్య వ్యాధులను అరికట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. కరెంట్ లేని జీవితాన్ని ఇప్పుడు మనం ఊహించలేం. ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు మన పనిని సులభతరం చేశాయి. దూరాలను తగ్గించి ప్రపంచాన్నే ఒక చిన్న గ్రామంగా మార్చింది సైన్స్. టెలిఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ వరకు, ఎడ్లబండి నుండి విమానాల వరకు ప్రతిదీ సైన్స్ అద్భుతమే. ఇంటర్నెట్ వల్ల ప్రపంచం నలుమూలలో ఉన్న సమాచారం సెకన్ల వ్యవధిలో మన చేతిలోకి వస్తుంది. సముద్రయానం, వాయుయానం మరియు బుల్లెట్ రైలు దేశాల మధ్య వాణిజ్యాన్ని, సాంస్కృతిక సంబంధాలను బలపరిచాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారాన్ని అందించడంలో సైన్స్ పాత్ర అమోఘం. హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడినిచ్చే విత్తనాలను, ఆధునిక సేద్యపు పద్ధతులను సైన్స్ పరిచయం చేసింది. బిందు సేద్యం వంటి పద్ధతుల ద్వారా నీటిని ఆదా చేస్తూ పంటలు పండించడం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పర్యావరణ కాలుష్యం. దీనికి పరిష్కారం కూడా సైన్స్ ద్వారానే లభిస్తుంది. సౌరశక్తి, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఇలా మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం సైన్స్తోనే మమేక్యమై ఉన్నాము. మనం వాడే బ్రష్, మనం వేసుకునే బట్టలు, మనం ప్రయాణించే వాహనాలు, చివరకు మీరు వింటున్న రేడియో, ఇవన్నీ విజ్ఞాన శాస్త్రం అందించిన అద్భుతాలే. రాతి యుగంలో అడవుల్లో నివసించిన మనిషి నేడు అంతరిక్షంలోకి పంపించగలిగిన శక్తి కేవలం సైన్స్కు మాత్రమే ఉంది. మానవ జీవనం పరిణామ క్రమంలో ఇంతటి విశేష స్థానమున్న విజ్ఞాన శాస్త్రాన్ని స్మరించుకోవడానికి ఒక రోజును ఎంచుకున్నాం. అసలు జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ రోజుకున్న గొప్పతనాన్ని ఒకసారి నెమరువేసుకుందాం. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటున్నాం. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన చంద్రశేఖర వెంకట రామన్ తన పరిశోధన ఫలితాన్ని ధృవీకరించిన రోజు ఫిబ్రవరి 28. దీంతో ఆ రోజునే నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1987లో భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత గడ్డపైనే చదువుకొని తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్లో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి సర్ సివి రామన్. సివి రామన్ ముందు వరకు సైన్స్లో నోబెల్ బహుమతులు పాశ్చాత్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తలకే దక్కేవి. కానీ రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్లో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసి భారత్కు నోబెల్ సాధించి పెట్టారు. అంతేకాదు, భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మొట్టమొదటి ఏషియావాసిగా రికార్డ్ నెలకొల్పారు. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్లడం ఏంటి, విదేశీయులే పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్. నా మతం సైన్స్, దానినే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుది శ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు ఆయన. ఆయన కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భౌతిక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ గొప్ప ఆవిష్కరణ జరిగిన ఫిబ్రవరి 28వ తేదీని పురస్కరించుకొని ప్రతి ఏటా మనం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. విద్యార్థులలో, సామాన్య ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈరోజు ప్రధాన ఉద్దేశం.
1921లో ఒకసారి సివి రామన్ గారు లండన్ నుండి ఓడలో తిరిగి వస్తుండగా సముద్రపు నీరు నీలిరంగులో ఎందుకు ఉందో అని ఆలోచించారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్ పరిశోధనకు దారితీసింది. కాంతి కిరణాలు ఒక పారదర్శకమైన ద్రవం గుండా ప్రసరించినప్పుడు ఆ కాంతిలో కొంత భాగం విక్షేపం చెందుతుందని, దాని తరంగ దైర్ఘ్యం మారుతుందని ఆయన నిరూపించారు. దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఆవిష్కరణకు గాను 1930లో ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ భారత ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించాలని కోరింది. అప్పటి నుండి 1987 ఫిబ్రవరి 28న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్తో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 2026వ సంవత్సరానికి ఎంపిక చేసిన థీమ్ ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. ఇది విజ్ఞాన శాస్త్రంలో మహిళల పాత్రను మరియు భారతదేశ అభివృద్ధికి వారి తోడ్పాటును గుర్తిస్తుంది. ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం వెనుక కొన్ని ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడం, యువతను మరియు విద్యార్థులను శాస్త్రవేత్తలుగా ఎదిగేలా స్ఫూర్తిని నింపడం, శాస్త్రీయ రంగంలో సాధించిన విజయాలను మరియు నూతన సాంకేతికతలను ప్రదర్శించడం, మూఢనమ్మకాలను పారదోలి ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించేలా ప్రజలను చైతన్యపరచడం మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రజలలో శాస్త్ర విజ్ఞానం పట్ల చైతన్యం కలిగించడం అసలు లక్ష్యం. సైన్స్ దినోత్సవం సందర్భంగా మన దేశం సాధించిన కొన్ని గొప్ప మైలురాళ్ళని గుర్తు చేసుకోవాలి. అంతరిక్ష రంగంలో ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయం, మంగళయాన్ మరియు ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రయోగించి ప్రపంచ రికార్డ్ సృష్టించడం, రక్షణ రంగంలో అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల తయారులో స్వయం సమృద్ధి, వైద్య రంగంలో కరోనా సమయంలో స్వదేశీ వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేయడం, వ్యవసాయంలో జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా అధిక దిగుబడినిచ్చే విత్తనాలను రూపొందించడం. పాఠశాలలు మరియు కళాశాలల్లో ఈ రోజున సైన్స్ ఫెయిర్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి వివిధ రకాలలో వర్కింగ్ మోడల్స్ తయారు చేస్తారు. సైన్స్ అంశాలపై పోటీలు నిర్వహించడం, శాస్త్రవేత్తలతో చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తరగతి గదుల్లో చిన్న చిన్న ప్రయోగాలు చేసి చూపించడం ద్వారా నేర్చుకోవడం సులభమవుతుంది. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా సమాజంలో కొన్ని సవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ మరియు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి మనకు సుస్థిర సైన్స్ అవసరం. పర్యావరణానికి హాని చేయని టెక్నాలజీని మనం ప్రోత్సహించాలి. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక వరం. అది మానవాళిని చీకటి నుండి వెలుగు వైపు నడిపిస్తుంది. సర్ సివి రామన్ వంటి మహనీయుల స్ఫూర్తితో భారత్ వైజ్ఞానిక రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలి. సైన్స్ను కేవలం మార్కుల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించినప్పుడే జాతీయ సైన్స్ దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుంది. శాస్త్రం లేని సమాజం కాంతి లేని గది వంటిది. సైన్స్ ఒక కత్తి లాంటిది. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తాం అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అణుబాంబుల తయారీకి కాకుండా మానవాళి శ్రేయస్సుకు సైన్స్ ఉపయోగించినప్పుడే నాగరికతకు నిజమైన అర్థం ఉంటుంది. మూఢనమ్మకాలను తొలగించి వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకోవడం నేటి అవసరం. నేటి విజ్ఞానమే రేపటి సాంకేతికత. సైన్స్ లేకపోతే మనిషి ఇంకా మూఢనమ్మకాల చీకట్లో ఉండేవాడు. విజ్ఞానమే మన కళ్ళకు వెలుగునిచ్చే నిజమైన జ్ఞాననేత్రం. సైన్స్ లేని ప్రపంచంలో ఒక్క నిమిషం ఊహించుకోవడం కూడా అసాధ్యం. మనం పీల్చే గాలిలో స్వచ్ఛత నుండి ప్రాణాలను నిలిపే మందుల వరకు అంతా సైన్సే. సైన్స్ లేని మానవ జీవితం పునాది లేని కట్టడం వంటిది. మనిషి అడవి నుండి అంతరిక్షం వరకు చేరాడంటే దానికి కారణం విజ్ఞాన శాస్త్రమే. ప్రకృతి వైపరీత్యాల నుండి, భయంకరమైన వ్యాధుల నుండి మనిషిని రక్షించి మనుగడను సాగించేలా చేస్తున్న ఏకైక శక్తి విజ్ఞాన శాస్త్రం. సైన్స్ లేని జీవితం అస్తిత్వం లేని శూన్యం వంటిది. దేవుడు ప్రకృతినిస్తే ఆ ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చి సుఖమయ జీవితాన్ని ఇచ్చింది మాత్రం విజ్ఞాన శాస్త్రమే. మిత్రులారా, మనం శ్వాసించే గాలిలో సైన్స్ ఉంది. మనం నడిచే భూమి తత్వంలో సైన్స్ ఉంది. సైన్స్ను కేవలం ఒక సబ్జెక్ట్గా చూడకుండా దాన్ని ఒక జీవన విధానంగా మార్చుకోండి. సైన్స్ లేకపోతే ఈ ప్రపంచం లేదు. ఈ ప్రపంచం లేకపోతే మనం లేము.
శ్రోతలందరికీ మరొక్కసారి జాతీయ విజ్ఞాన దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో రేపటి లోకం విజ్ఞాన మార్గం జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా కుమారి పూజా మంతోజు ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.